తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి కిరీటాల మాయం కేసులో పురోగతి కరవైంది. స్వర్ణ కిరీటాలు కనిపించకుండా పోయి 23 రోజులు కావస్తున్నా నిందితులను పట్టుకోలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా చోరులెవరో తేలడం లేదు. తిరుమల శ్రీవారికి అన్నగారిగా పూజలందుకునే గోవిందరాజస్వామి ఆలయంలో ఫిబ్రవరి 2న స్వర్ణ కిరీటాలు మాయమయ్యాయి. గోవిందరాజుల ఉపాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తుల స్వర్ణ కిరీటాలు చోరీకి గురయ్యాయి. రాత్రికి రాత్రే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి అర్బన్ పోలీసులు సంయుక్తంగా విచారణ ప్రారంభించారు. క్లూస్ టీంను రంగంలోకి దించారు. 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుల ఛాయాచిత్రాలు విడుదల చేశారు. భద్రతా ప్రమాణాల విషయంలో దేశంలోనే 2వ స్థానంలో నిలిచిన తిరుపతి పోలీసులు ఈ కేసును వెంటనే ఛేదిస్తారని అందరూ భావించారు. కానీ 20 రోజులు దాటినా పురోగతి ఆ పెరుమాళ్లకే ఎరుక. ఆలయంలో అసలు సీసీ కెమెరాలు అన్నీ సరిగానే పనిచేస్తున్నాయా అనే అనుమానం తొలుత తలెత్తింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయని వివరణ ఇచ్చారు. 6 ప్రత్యేక బృందాలు తిరుపతి నగరం సహా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఉత్తరాది రాష్ట్రాల్లోని అనుమానిత ప్రాంతాల్లో విచారణ ప్రారంభించాయి. నిందితుడిని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని ఓసారి, హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో అనుమానితుడి ఆనవాళ్లు గుర్తించారని మరోసారి సమాచారం బయటకు రావడమే తప్ప ఈ కేసులో పురోగతిని వివరించే ప్రయత్నం పోలీసులు కూడా ఇప్పటి వరకు చేయలేదు. నిత్యం భక్తులుండే ఆలయంలో కిరీటాలు మాయం చేయడంలో అసలు పాత్రధారులు ఎవరు? చోరీ సమయంలో ఆభరణాలకు బాధ్యత వహించాల్సిన అర్చకులు, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు పోలీసులు సమాధానం ఇవ్వడం లేదు. నిందితుల్ని త్వరగా పట్టుకుని టీటీడీ భద్రతా వ్యవస్థ పటిష్టతను నిరూపించుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.